డెకాయిట్, ముక్కోటి భోజనం, రివ్యూ, అజీర్తి యాక్షన్ లవ్ స్టోరీ. బాస్, అడవి శేష్ సినిమా అంటే ఒక నమ్మకం. కరెక్ట్ టైమింగ్లో వేడి వేడి బిర్యానీ లాంటి కంటెంట్ ఇస్తాడని థియేటర్కి వెళ్తే అక్కడ వడ్డించిన వంటకాలు చూసి కడుపు మండిపోయింది. ఒకటి, ఆకలి పుట్టించని స్టార్టర్స్. మొదటి భాగం. సినిమా మొదలవ్వడమే ఒక పెద్ద హోటల్ మెనూ కార్డ్ లాంటి రాయలసీమ యాసతో స్టార్ట్ చేశారు. శేష్ గారు మదనపల్లి యాస మాట్లాడటానికి ట్రై చేస్తుంటే మనకు మాత్రం పప్పులో ఉప్పు ఎక్కువైతే వచ్చే ఫీలింగ్ వచ్చింది. సరే, అడవి శేష్ మృణాల్ లవ్ స్టోరీ అనేసరికి ఏదో హాట్ గులాబ్ జామున్ లాంటి స్వీట్ రొమాన్స్ ఆశించాం. కానీ స్క్రీన్ మీద చూస్తే అది చల్ల టార్గెట్ ఆరిపోయిన ఉప్మాలాగా సాగింది. అసలు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీలో పసలేదు, కారమూ లేదు. 2, మెయిన్ కోర్స్, లాజిక్ లేని బిర్యానీ. సెకండ్ హాఫ్ మరియు దోపిడీ. సినిమా పేరు డెకాయిట్ అని పెట్టి ఏదో చంబల్లోయ రేంజ్ యాక్షన్ చూపిస్తారు అనుకుంటే తీరా చూస్తే ఇదొక హాస్పిటల్ దోపిడీ కథ. పెద్ద మైనస్ పాయింట్, మెడికల్ ఎమర్జెన్సీ కోసం కోట్లు దోచేయడం అనే పాయింట్. మనం హోటల్లో ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలు లేనట్టు అనిపించింది. ఆ కోవిడ్ టైం బ్యాక్ డ్రాప్, ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ ప్లాంట్ లాజిక్లు చూస్తుంటే స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసేస్తున్నారేంటి సామి అని తల పట్టుకోవాల్సి వచ్చింది. లాజిక్ అనే ఐటమ్ని వంటగదిలోనే మర్చిపోయి వదిలేశారు డైరెక్టర్ గారు. 3, నటీనటుల పర్ఫార్మెన్స్. కూర బాగుంది, కానీ ఉప్పు లేదు. అడవి శేష్ మాస్ లుక్ ట్రై చేశారు, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ కొత్త డైలాగ్ డెలివరీ మనకు అస్సలు అరగలేదు. మృణాల్ ఠాకూర్ పాపం సినిమా మొత్తం ఏడుస్తూనే ఉంది. ఆమెకు స్క్రీన్ టైం ఎక్కువ ఇచ్చారు, కానీ ఆ క్యారెక్టర్లో సరుకు సబ్స్టెన్స్ లేదు. ఏదో భోజనంలో నంజుకోవడానికి పెట్టిన ఊరగాయ ముక్కలా వాడుకున్నారు తప్ప మెయిన్ డిష్ చేయలేకపోయారు. అనురాగ్ కశ్యప్, ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కానీ ఆ క్యారెక్టర్ ని సరిగ్గా వండలేదు. అండర్ కుక్డ్. 4, టెక్నికల్ వాల్యూస్. డెకరేషన్ అదిరింది, టేస్ట్ పోయింది. సినిమాటోగ్రఫీ మరియు చేజింగ్ సీన్లు చాలా రిచ్ గా ఉన్నాయి. హోటల్ అంబాసిడర్ సూపర్, లైటింగ్ అదిరింది, కానీ వడ్డించిన వంటకంలోనే టేస్ట్ లేదు. థీమ్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగున్నా ఎమోషనల్ సీన్స్ లో మాత్రం సాంబార్లో నీళ్లు ఎక్కువైనట్టు చప్పగా సాగింది. చివరి ముక్క, కన్క్లూజన్. డెకాయిట్ సినిమా ఒక గ్రాండ్ పెళ్లి భోజనం లాంటిది. దూరం నుంచి చూస్తే పచ్చడి, పప్పు, పలావ్ అని రకరకాల ఐటమ్స్ కనిపించాయి. కానీ ఆకలితో ఆకు ముందు కూర్చుని ఒక్కొక్క ముద్ద తింటుంటే తెలిసింది దేనికి దేనికి లింక్ లేదు. చాలా ఐటమ్స్ చప్పగా ఉన్నాయి. చివర్లో చేతికిచ్చే తాంబూలం క్లైమాక్స్ కూడా అస్సలు నచ్చలేదు. మన ఫైనల్ రేటింగ్ 2/5. ఒకసారి టేస్ట్ చేయొచ్చు, కానీ అజీర్తి ఖాయం.